నమస్తే. నా పేరు పంజ. మన భాష శిక్షణ చదువుతున్నాం. అందులోని ఈరోజు టాపిక్ దైనిక పాఠ్య లేదా పాఠ్య. సో ఏంటి దైనిక పాఠ్య అంటే ఏంటి? ఇకాయి యోజన గురించి చెప్పాం. పూర్తి సిలబస్ని इकाई అంటే యూనిట్స్లో డివైడ్ చేయడం. సో इकाई योजना बना लेने के बाद कक्षा में उस इकाई को पढ़ाने के लिए उसे कई उप इकाइयों या दैनिक पाठों में बांट दिया जाता है. మీకు చెప్పాను కదా, ఒక్కొక్క యూనిట్లో ఎన్నో లెసన్స్ ఉంటాయి. సో ఒక లెసన్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఒక్క లెసన్ని ఎన్ని రోజుల్లో చదివిస్తాము. సో ఒక్కొక్క రోజులో ఏ పారాగ్రాఫ్లు ఉంటాయో దాన్ని డివైడ్ చేసుకొని ఒక లెసన్ ప్లాన్ తయారు చేయడం, దాన్నే పాఠ్యోజన అని అంటారనమాట. సో హరేక కాలాంశకి अलग दैनिक पाठ्य योजना होती है. కాలాంశ పీరియడ్, ఒక్కొక్క పీరియడ్లోనే ఒక్కొక్క లెసన్ ప్లాన్ వేరే వేరేగా ఉంటుంది. तो हिंदी भाषा शिक्षण में इकाई को प्राय 3 या अधिक पाठों में विभक्त करके पढ़ाया जाता है. సో హిందీ లెసన్స్లో ఏం చేస్తాం, మనం ఒక లెసన్ని 3 లెసన్ పార్ట్గా డివైడ్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి పిల్లలకి చెప్తాం అనమాట. సో దైనిక పాఠ్య యోజన అధ్యాపక के लिए మార్గనిర్దేశక్ करती है. చాలా సులువు అవుతుంది టీచర్స్కి అనమాట ఈ లెసన్ ప్లాన్ చేయడం వల్ల. సో దీని తాలూకా పాఠ్య యోజనకి పరిభాష, ఒక్కొక్కసారి పరిభాష ఇచ్చేసి ఇది ఏ వైజ్ఞానికుడిది అని కూడా అడుగుతారు. సో మీరు పరిభాష తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా. పాఠ్య యోజన ఉన్ ఉపలబ్ధిयों की सूची का शीर्षक है. సో చిన్న చిన్న సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే सूची का शीर्षक है जिन्हें शिक्षक कक्षा में प्राप्त करना चाहता है और इनमें वे सब साधन या क्रियाएं भी आएंगी जिनकी सहायता से वे उपलब्धियां प्राप्त की जाती हैं. तो సింపుల్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే అది ఎవరిది అని అంటే బ్రాసింగ్ది. ये किसकी परिभाषा है? బ్రాసింగ్ की పరిభాష है. సో ఇందులోని ఈ పరిభాషలోని 3 మెయిన్ పాయింట్స్ ఏంటంటే అధ్యాపక కిన్ ఉపలబ్ధియోं అథవా ఉద్దేశం को प्राप्त करना चाहते हैं. వాళ్ళ ఉద్దేశం ఆ లెసన్ ద్వారా ఏంటి వాళ్ళ ఏమో అని. इन उद्देश्यों की प्राप्ति में वह किन की सहायक साधना देन हेल्प తీసుకుంటున్నాడని. నెక్స్ట్ బాలकों के द्वारा दी जाने वाली पाठ संबंधी क्रियाएं वर्क ఏంటి. సో ఆ 3 పాయింట్స్ ఆ పరిభాషలో ఉంది. నెక్స్ట్ ఎవరు? कमला भाटिया तथा बलदेव भाटिया ने पाठ्य योजना के संबंध में ये विचार व्यक्त. बाल परिभाषा ఏంటి? पाठ्य योजना से पता चलता है कि बालकों ने क्या पढ़ा है, आगे किस दिशा में उसका मार्गदर्शन किया जाए और तात्कालिक क्या पढ़ाया जाए. సో ఇది ఎవరిది? కమలా భాటియా. तो వీళ్ళది పరిభాషలో కూడా 3 పాయింట్స్ ఉన్నాయి. ఏంటి? छात्रों का पूर्व ज्ञान, ओके, पाठ का प्राप्तव्य उद्देश्य और पाठ्य वस्तु की रूपरेखा. సో నెక్స్ట్ ఏంటి? దైనిక పాఠ్య యోజనకి ఆవశ్యకత ఏంటి ఇంపార్టెంట్. సో ఇందులోని ఏటేటి? ఫస్ట్ క్రమబద్ధ తథా సువ్యవస్థిత हो जाता है. దానివల్ల ఏటవుతుంది? క్రమబద్ధ, ఒక సీక్వెన్స్ ఈజీ కూడా అవుతుంది చదివించడానికి. నెక్స్ట్ ఏంటి? ఉద్దేశం కో జ్ఞాన్ హో జానా. వాళ్ళు ఏదైతే లెసన్ ఏ ఉద్దేశం మీద అయితే చెప్పాలనుకున్నారో ఆ ఉద్దేశం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఆత్మవిశ్వాస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? అధ్యాపక పాఠ్యకి భిన్న భిన్న అంగోं के संबंध में स्थापित कर सकते हैं. వేరే వేరే పార్ట్స్, గ్రామర్ అని, మీనింగ్స్ అని, విలోమ్ అని, ఇలాగ వేరే వేరేగా సంబంధించి ఆ పారాగ్రాఫ్లో ఎన్నో వస్తాయి గ్రామర్ పాయింట్స్. దానికి విడివిడిగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. పాఠ వస్తువు का गठन सुचारू रूप से कर सकते हैं. లెసన్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది పార్ట్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల. శిక్షక छात्रों का मार्गदर्शन भली भांति, సో వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వగలుగుతారు. మార్గదర్శन भली भांति कर सकता है. విద్యార్థి ने पाठ्य वस्तु को कहाँ तक ग्रहण किया है, ఎంతవరకు వాళ్ళకి అర్థమైందో కూడా తెలుస్తుంది అన్నమాట. అలాగే దైనిక పాఠ్య యోజనకి రూపురేఖ ఎలా ఉంటుంది? ఇది టోటల్ 15 ఉంటాయి. చూద్దాం. పాఠ్య యోజన సంఖ్య, లెసన్ ప్లాన్ నెంబర్ ఏంటి, ఓకే. నెక్స్ట్ విద్యాలయ का नाम, స్కూల్ నేమ్, క్లాసు, అవధి, పీరియడ్, దినాంక్, విషయ, సబ్జెక్ట్ ఏంటి, ప్రకరణ. ఈ ప్రకరణలోని ఏంటి వస్తుంది అంటే पाठ का शीर्षक प्रकरण नहीं होता है.
प्रकरण का संबंध पढ़ाए जाने वाले अंश की प्रमुख घटना या విచార్ से होता है. ప్రకరణ అంటే లెసన్ తాలూకా నేమ్ కాదు, లెసన్లోని ఏ పార్ట్ని ఎలా చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్ అనుకోండి, సో దానికి సబ్జెక్ట్ హిందీ, ఉప విషయం అని అనొచ్చు వ్యాకరణ. సో ప్రకరణలో ఏంటి సంజ్ఞ అని చెప్తున్నామా, ఉపసర్గ చెప్తున్నామా, ప్రత్యయ చెప్తున్నామా, సమాస్ చెప్తున్నామా అని రాయొచ్చు. సో ఇందులోని ఒక ఎగ్జాంపుల్ ఎలాగన్నాడు, గురు గోవింద్ సింగ్ అనేసి ఉన్నది లెసన్ నేమ్. సో ఆ లెసన్లోని ఏం పాటు చెప్తున్నాడు, గురు గోవింద్ సింగ్ కా బాల్యకాల్ యా గురు గోవింద్ సింగ్ కా యుద్ధ కౌశల్, అలాగా ప్రకరణకి అంతర్గత వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఉద్దేశం కా శ్రేణి విభాజన్ అని ఏంటి, పాఠ కా ఉద్దేశ్. సో లెసన్ తాలూకా ఉద్దేశ్ ఇది చెప్తాం. నెక్స్ట్ 9th ఏంటి వస్తుంది, सहायक सामग्री, पूर्व ज्ञान, प्रस्तावना, ओके, उद्देश्य कथन या पाठ्य भी सूचना, प्रस्तुतीकरण, సారాంశ ఆవృత్తి, గృహకార్. సో ఇవేటేటి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. 7 తెలుసుకున్నాం. 8th వన్ ఏంటి, పాఠక ఉద్దేశ ఏమేంటి, ఉద్దేశిక శ్రేణి విభాజన్. ఒక ఉద్దేశం తెలుసుకోవాలంటే దానికి डिवाइड చేస్తున్నాడు ఎలాగా, ज्ञान और क्रिया रागात्मक भाव. इस प्रवृत्तियों को सामने रखते हुए इन हिंदी शिक्षण के उद्देश्यों को भी 3 श्रेणियों में, हिंदी शिक्षण के उद्देश्य, ఈ ఉద్దేశాలు 3 టైప్స్లో విభజించాడు, జ్ఞానాత్మక, కౌశలాత్మక, భావాత్మక. ఉద్దేశాలని 4 ఉన్నాయి. భాషా के तत्वों का ज्ञान, ओके, साहित्य की विविध विधाओं అంటే कहानियाँ, ओके, कहानी, कविता, पद्य, गद्य, पत्र, वाद विवाद, संवाद, ఇవన్నీ వివిధతలోని వస్తుంది. అలాగే విషయ వస్తు का ज्ञान. నెక్స్ట్ రచనా कार्य के विभिन्न रूपों. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ भाषा के तत्वों का ज्ञान प्राप्त करना. సో भाषा के तत्व, భాషా के తత్వలో ఏటేటి వస్తుంది, ఉచ్చారణ. ఉచ్చారణ ఏంటి, స్వరాఘాత్, బాలాఘాత్, స్వర్గ ఉతార్ చడావ్ అన్నమాట. అలాగే వర్తని, స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ. నెక్స్ట్ శబ్ద రూపాంతరణ. శబ్ద రూపాంతరణ అంటే ఏంటి, ఉపసర్గ, ప్రత్యయ, సమాస్, సంధి, శబ్ద భండార్, శబ్ద ముహావరే, ఇవన్నీ వస్తుంది. అలాగే వాక్య రచన, వాక్యం తथा ఉపవాక్యం का प्रकार और पदबंध आदि. సో ఇందులోని స్పష్టీకరణ, ఛాత్ర మే ఆపేక్షిత పరివర్తన్, పిల్లల్లోని ఏంటి, దీనివల్ల పిల్లలని ఏంటవుతుంది అంటే ఇన్కా प्रत्यभिज्ञान का कर सकेगा, प्रत्यभिज्ञान कर सकेगा అంటే జ్ఞానాన్ని రివిజన్ చేసుకోగలుగుతాడు. ఇంకా ప్రత్యభిజ్ఞాన్ కర్ సకేగా అంటే తన జ్ఞానాన్ని పెంచుకుంటాడు ఈ గ్రామర్ వల్ల. ఇస్కా ప్రత్యాస్మరణ కర్ సకేగా, రివిజన్ చేసుకోగలుగుతాడు. शब्दों के अशुद्ध रूपों में त्रुटियाँ पकड़ सकेगा, स्पेलिंग मिस्टेक्स చూడగలుగుతాడు. इनमें परस्पर तुलना, कंपेयर చేయగలుగుతాడు. वह शब्दों का विश्लेषण कर सकता है, एक्सप्लेन చేయగలుగుతాడు. वह इनका संश्लेषण भी कर सकता है, ఏమైనా ఉంటే దానికి सॉल्यूशन కూడా చేయగలుగుతాడు. इनका वर्गीकरण कर सकेगा. సో ఇన్ని చేయగలుగుతాడు అన్నమాట. నెక్స్ట్ ఏంటి, సాహిత్య की विविध विधाओं का ज्ञान प्राप्त करना. साहित्य की विविध विधाएं అంటే ఏంటి, कहानी, उपन्यास, नाटक, निबंध, काव्य, प्रबंध काव्य, मुक्त काव्य यानी कविता, गीत, गद्य गीत, ओके, वर्णनात्मक तथा ऐतिहासिक, हिस्टोरिकल दृष्टि से, छंद, अलंकार, रस, ఇవన్నీ దీనికి అంటారు. అలాగే ఛాత్రమే ఏంటి చేంజెస్ అంటే మనకి మీద ఇచ్చిన ఈ 7 పాయింట్సే ఇందులో కూడా సేమ్ చేంజెస్ వస్తాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, విషయ వస్తు का ज्ञान प्राप्त करना. विषय वस्तु का ज्ञान प्राप्त करना सांस्कृतिक मूल्य और जीवनगत मूल्य और पौराणिक गाथाएं, सदाचार, व्यावहारिक ज्ञान, तथ्य तथा घटनाएं. ఇందులో కూడా ఛాత్ర తాలూకా ఆపేక్షిక పరివర్తన ఏంటి,
ఫస్ట్ మన 7 పాయింట్స్ చదివాం కదా, అదే వస్తుంది. అలాగే రచనా కార్యకి విభిన్న రూపం కా జ్ఞాన్ ప్రాప్తి కరణ. రచనా కార్యలో ఏమొస్తుంది అని అంటే సార్ లేఖన్, కహానీ లేఖన్ అంత రైటింగ్ అనమాట. ఆత్మకథ, పత్ర లేఖన్, సంవాద లేఖన్ ఇవన్నీ రచనా కార్యలో వస్తుంది. దీంట్లో కూడా పరివర్తన ఏంటి, ఫస్ట్ 7 పాయింట్స్ చదివాం కదా, అదే. ఇప్పుడు సెకండ్ కౌశలాత్మక ఉద్దేశం ఏంటి. కౌశల్ సుబోపలి అంటాం, అదే అయిపోయింది ఇక్కడ. सुनकर अर्थ ग्रहण करने की योग्यता, पढ़कर, बोलकर, लिखकर रचना कार्य में मौलिकता लाने की योग्यता प्राप्त करना. ओके, सुनकर अर्थ ग्रहण करने की योग्यता, सुनकर అంటే విని, శృతి सामग्री ఏంటి, సస్వర్ వాచన్ గట్టిగా చదవడం, वार्तालाप का भाषण, आदेश निर्देश, आकाशवाणी से प्रसारित అంటే రేడియో ప్రసారం, విభిన్న కార్యక్రమం. సో ఇందులోని ఛాత్రులని ఆపేక్షిత, సో స్టూడెంట్స్లోని ఏంటి చేంజెస్ అంటే छात्र धैर्यपूर्वक सुनेगा, सुनने के शिष्टाचार का पालन करेगा, వింటాడు, వినే అలవాటు చేసుకుంటాడు. మనయోగపూర్వక సునేగా, మనసు పెట్టి వింటాడు. గ్రహణశీలకి మనస్థితి బనాయ రఖేగా, దానికి యాక్సెప్ట్ చేస్తాడు, గ్రహిస్తాడు అన్నమాట ఏటి వింటున్నాడు అది. శబ్ద ముహావరే ఉక్తియం ఆది కా ప్రసంగ शब्द मुहावरे उक्तियाँ आदि का प्रसंगानुकूल अर्थ एवं भाव समझ सकेगा. అంటే मुहावरे तल का अर्थ ఏంటో తెలుసుకుంటాడు. అలాగే वह स्वर के उतार चढ़ाव के अनुसार भी अर्थ ग्रहण कर लेगा. वह श्रुत सामग्री के विषय को जान सकेगा, महत्वपूर्ण विचारों को जान सकेगा, महत्वपूर्ण विचारों को जान सकेगा, महत्वपूर्ण विचारों, भावों तथा तथ्य को चयन कर सकेगा. विचारों, तथ्यों तथा भावों का परस्पर संबंध रिलेशन ఏంటి తెలుసుకుంటాడు. అలాగే కేంద్రీయ భావ తథా విచాर को ग्रहण कर सकेगा. नेक्स्ट उनका ఉన్నది यह सारांश ग्रहण कर सकेगा, वक्ता के मनोभावों को समझ सकेगा, भावानुभूति कर सकेगा. ఓకే, అందులో సెకండ్ పढ़कर. పढ़कर అంటే చదివిసి ఏం చేస్తాడు, ఏంటంటే చదువుతా, కహానీ, ఉపన్యాస, నాటక, నిబంధ, ఆత్మకథ, काव्य तत्व उपयुक्त सामग्री के अंश. सो इंदुलोनी छात्र परिवर्तन ఏంటి, शुद्ध उच्चारण तथा स्वस्वर के उतार चढ़ाव के अनुसार पढ़ सकेगा, विषयानुसार गतिपूर्वक पढ़ सकेगा, అన్నీ చదవడం అన్నమాట. धैर्यपूर्वक पढ़ेगा, मनोयोगपूर्वक पढ़ेगा, ग्रहणशील की स्थिति बनाए रखेगा, भावानुकूल स्व वाचन कर सकेगा. సేమ్ అన్నమాట, మేదున్న దాంట్లోనే పాయింట్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే, नेक्स्ट ఏంటి, बोलकर. बोलकर अभिव्यक्ति करने की योग्यता प्राप्त करना. ఏటేటి చెప్తాడు, వార్తాలాప్, భాషణ, ప్రవచన్, వాद विवाद, కవితా పాఠ. సో ఇందులో छात्र का परिवर्तन ఏంటి, సుశ్రవ్య వాణి సే బోల్ సకేగా. సుశ్రవ్య మంచి వాణితో చెప్పగలుగుతాడు. प्रसंगानुसार उचित गति से बोल सकेगा, शुद्ध उच्चारण, स्वर के उतार चढ़ाव से మేదున్న పాయింట్సే వస్తాయి ఇందులోని. उचित विराम के साथ बोल सकेगा, प्रवाह के साथ बोल सकेगा और व्याकरण सम्मत भाषा का प्रयोग करेगा. ఓకే, భాష చాలా కాకేకి ఎక్కడ పెట్టాలి ఏంటి ఆ విధంగా గ్రామర్ పరంగా కూడా, కరెక్ట్ గ్రామర్ పరంగా కూడా వాడు చెప్పగలుగుతాడు. ఓకే, సో మీద పాయింట్స్ అన్నీ వస్తాయి. मुहावरे भाषा का प्रयोग कर सकेगा, उचित हाव भाव, क्रमबद्धता, संबद्धता बनाए रखेगा, पुनरावृत्ति ही करेगा और प्रसंग तथा विषय के अनुसार शैली का प्रयोग कर सकेगा. नेक्स्ट फोर्थ ఏంటి, लिख कर. ఏంటి लिख कर, पत्र लिखना, प्रार्थना पत्र, निबंध, जीवन चरित्र, आत्मकथा, कहानी, संवाद ఇవన్నీ రాసుకొని. సో అందులోని ఛాత్ర పరివర్తన ఏంటి, सुपाठ्य लेख लिख सकेगा, प्रसंगानुसार आवश्यक गति से लिख सकेगा, स्पीड, शब्दों की शुद्ध वर्तनी करेक्ट स्पेलिंग्తో రాస్తాడు, విరామ్ చిహ్న యూస్ చేస్తాడు, వ్యాకరణ సంహత శుద్ధ భాష యూస్ చేస్తాడు. वह
लेखन कार्य में परिच्छेद ठीक बना सकेगा, प्रसंगानुसार शब्द मुहावरे सरल मुहावरेदार भाषा का प्रयोग कर सकेगा, विभिन्न रचना वाले वाक्यों का शुद्ध गठन, मुहावरों तथा सूक्तियों का शुद्ध प्रयोग कर सकेगा. సో మేదున పాయింట్స్ అన్నీ అయిపోతుంది, అందులో చదవడం ఇందులో రాయడం అన్నమాట. फिफ्थ वन रचना कार्य में मौलिकता लाने की योग्यता प्राप्त करना. मौलिकता చేంజెస్ ఏంటి, నిబంధ కహాని. సో అందులోని పరివర్తన ఏంటి, छात्र स्वानुभूत भावों छात्र स्वानुभूत भावों तथा विचारों को अभिव्यक्त कर सकेगा. यह स्वानुभूत भावों तथा विचारों को प्रभावपूर्ण ढंग से अभिव्यक्त कर सकेगा. ओके. उपयुक्त भावों तथा विचारों को कल्पना से नया रूप दे सकेगा. कल्पित రాయగలడు అని. ఓకే. अपने ढंग से व्यक्त कर सके, తన భావాల్ని తనకి నచ్చినట్టు వాడు వ్యక్తం చేయగలడు. थर्ड वन भावात्मक उद्देश्य ఏంటి, ఇది కూడా 2 टाइप्स. भाषा और साहित्य में रुचि लेना, सद्वृत्तियों का विकास करना. भाषा और साहित्य में रुचि लेना ఏంటి, भाषा और साहित्य. ఇందులో ఏంటి చేంజ్, छात्र पाठ्यक्रम के अतिरिक्त अन्य पुस्तकें पढ़ेगा. ఓకే. తన పుస్తకాల కాక వేరే పుస్తకాలు చదువుతాడు. अच्छी कविताएं कंठस्थ करेगा, మంచి పద్యాలు ఉంటే కంఠస్థ చేస్తాడు. విద్యాలయ పత్రికలోని రాయడం మొదలెడతాడు. विद्यालय में तथा विद्यालय से बाहर होने वाले साहित्य कार्यक्रम में भाग लेगा. స్కూల్లోనే స్కూల్ బయటనే ఏవైనా సాహిత్య ప్రోగ్రామ్స్ ఉంటే పార్టిసిపేట్ చేస్తాడు. चित्र एकत्रित करेगा. ओके. साहित्यकारों के चित्र एकत्रित करेगा. साहित्यिक महत्व की पत्रिकाएं एकत्रित करेगा. निजी पुस्तकालय बनाएगा. बोर्ड पुस्तकाలు వాడికి అందులో ఇంట్రెస్ట్ ఉంటే वह साहित्यिक संस्थाओं का सदस्य बनेगा. मित्रों तथा संपर्क में आने वाले व्यक्तियों में भाषा और साहित्य के प्रति रुचि जागृत करने का प्रयास करेगा. ओके. సో ఇంతవరకు ఇది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, సద్వృత్తిयों का विकास करना. ఈ సద్వృత్తి ఏంటి, आस्था श्रद्धा स्नेह साहित्य प्रेम देश प्रेम सहृदयता और संवेदनशीलता. సో ఇందులోని छात्रది परिवर्तन ఏంటి, छात्र अपनी संस्कृति में आस्था रखेगा, आदर्शों के प्रति श्रद्धा रखेगा. ओके. सामाजिक मान्यताओं तथा मूल्यों में आस्था रखेगा. नेक्स्ट ఏంటి, वह साहित्य प्रेम की ओर अग्रसर होगा, देश प्रेम की ओर अग्रसर होगा. देश प्रेम చూపిస్తాడు, సాహిత్యం మీద తన రుచి చూపిస్తాడు. ఓకే. సో తన सहृदय तथा संवेदनशील होगा. उनका आचरण सद्वृत्तियों के अनुरूप होगा. ఓకే. సో 8 పాయింట్స్ ఇంతవరకు అయిపోయింది. 9th పాయింట్ ఏంటి, సహాయక సామాగ్రి. సో మన టీచింగ్ చేసినప్పుడు ఏంటేంటి ఉపకరణాలు అన్నమాట. वास्तविक वस्तुएं प्रतिरूप चित्र रेखा चित्र పోస్టర్స్ प्रतिरूप మోడల్స్ అన్నమాట. వాస్తవిక వస్తువే ఏటుంటుంది, మెయిన్ శ్యామ్ బోర్డ్ కదా, డస్టర్స్ చాక్ పీస్, దాంతోపాటు మోడల్ చిత్ర రేఖా చిత్ర. ఓకే. పోస్టర్. ओके. स्मरणीय तथा चार्ट श्यामपट. ओके. मायादीप मैजिक लैंटर्न अన్నమాట. चित्रदर्शक. ओके. शीतवाद्य या ग्रामोफोन, ध्वनिलेख या टेप रिकॉर्ड आदि इवన్నీ सहायक सामग्री. नेक्स्ट ఏంటి, पूर्व ज्ञान. पूर्व ज्ञान के आधार पर ही टिक सकता है, अतः पूर्व ज्ञान जानना आवश्यक है. పూర్వ జ్ఞానంతో నవీన జ్ఞానం దేనా. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లడికి 1 2 3లు వచ్చిన వాడికి ప్లస్లు మైనస్లు చెప్పాలంటే నంబర్లతో చెప్పాలి. సో పూర్వ జ్ఞానం అందులో ఏంటి, నంబర్స్. ఓకే. పోనీ హిందీలో ఎగ్జాంపుల్ చూడండి, మీ పేరు తెలుసును, మీ ఊరు పేరు తెలుసును. సో పేర్లు వాళ్ళకి తెలుసును. పేర్లు ఏమంటాము, సంజ్ఞ. సో సంజ్ఞ అన్నది నవీన జ్ఞానం, పేర్లు అన్నది పూర్వ జ్ఞానం. అలాగే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏంటి, प्रस्तावना या पाठ ఏం చేస్తాం. प्रस्तावना या पाठोपस्थापन का संबंध पूर्व ज्ञान से रहता है.
पूर्व ज्ञान से नया ज्ञान जुड़ जाने पर नया ज्ञान सरस एवं ग्राह्य हो जाता है। అంటే प्रस्तावना या पाठोपस्थान पूर्व ज्ञान और प्रस्तुतिकरण की कड़ियों की जोड़ने वाला सूत्र है। ఓకే, సో చెప్పే విధానే దాని ప్రస్తావన అంటాం। ఉద్దేశ కథన్ యా पाठ्याभिसूचन ఏమంటే దీని ఏంటి అంటే बालकों को उद्देश्य कथन या पाठ्याभिसूचन द्वारा पाठ का उद्देश्य बतला दिया जाता है। ओके, सो नेक्स्ट प्रस्तुतिकरण। प्रस्तुतिकरण पाठ का सबसे महत्वपूर्ण भाग है। इससे अध्यापक कुशलता के साथ बालकों के सामने पाठ प्रस्तुत करते हैं। इनमें से बातें रहती हैं। ईएनटी प्रस्तुतिकरण पाठ को रोचक बनाने के साधन, छात्रों को क्रियाशील बनाने के साधन, नवीन शब्द और उनका स्पष्टीकरण, पाठ्य वस्तु। ओके, 14th ఏంటి सारांश या आवृत्ति। ముఖ్య బిందువుం को లెసన్ తాలూకా మెయిన్ పాయింట్స్ని రీజన్ చేయడమే ఆవృత్తి లేదా సారాంश। गृह कार्य होमवर्क रेख यह देखा जाता है कि बालक अर्जित ज्ञान को नवीन परिस्थितियों में कहाँ तक प्रयोग कर सकता है। सो మన ఇచ్చిన అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లెసన్, సో దానివల్ల వాళ్ళకి హోంవర్క్ ఇస్తే చేయగలుగుతున్నారు లేదా తెలుసు, దాన్ని బట్టి మనం టీచింగ్ ఎంతవరకు వాళ్ళకి అర్థమైందో తెలుస్తుంది అన్నమాట। ఓకే, సో ఇందులోని పాఠ్యయోజన, పద్యది, గద్యది, రచనాది, పత్రది అన్నీ ఉన్నాయి। సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను। అంతవరకు సెలవు। మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి। బాయ్।